హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈ వీడియోలో నేను మీకు మట్టి కుండలో కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా చేశానో చూపిస్తానండి. కంపోస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మామూలుగా అయితే మేము ప్లాస్టిక్ బిన్స్లో చేస్తాము. ఫస్ట్ టైం కుండలో ట్రై చేశానండి. కంపోస్ట్ బ్లాక్గా చూస్తే సేమ్ వర్మీ కంపోస్ట్ లాగే ఉందండి. ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను. ఒక పెద్ద కుండ తీసుకున్నానండి. దానికి వచ్చి ఇప్పుడు హోల్స్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను స్క్రూ డ్రైవర్ తీసుకుని అది ఒళ్ళో పెట్టుకొని జాగ్రత్తగా చేశానండి. మళ్ళీ గచ్చు మీద పెడితే పగిలిపోతుందేమో అని 4 హోల్స్ చేశానండి చుట్టూ. అడుగున వచ్చి ఒక హోల్ చేశాను. హోల్స్ మరీ పెద్దగా చేయకూడదండి, ఎక్కువ మనం వాటర్ చల్లినప్పుడు అవి బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఈ సైజ్ సరిపోతాయండి. పైన కూడా చేసుకోవచ్చు కావాలంటే, కానీ నేను చేయట్లేదు, ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, లోపల ఇలా ఉంది. ఇప్పుడు ఆ అడుగున హోల్కి ఏదైనా రాయి పెట్టి దానిపైన మనం డ్రై లీవ్స్ వేయొచ్చండి. నేను రాయి ఏం పెట్టట్లేదు, అలాగే డ్రై వేస్ట్ వేస్తున్నాను. మనకి కంపోస్ట్ చేయడానికి ఎండుటాకులు కావాలండి, అంటే అవి వాటిల్లో కార్బన్ సోర్స్ ఉంటుంది. మనం ఇంకా కిచెన్ వేస్ట్ కావాలి. కిచెన్ వేస్ట్లో వచ్చి నైట్రోజన్ సోర్స్ ఉంటుందండి. ఇవి రెండు ఈక్వల్గా మనం కలిపితేనే మంచి కంపోస్ట్ తయారవుతుందండి. ఇక్కడ కింద మగ్గు పెట్టాను, అంటే వాటర్ ఏమైనా లిక్విడ్స్ బయటకు వస్తే మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదండి, అందులో కలెక్ట్ చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయ్యేటప్పుడు లిక్విడ్ వస్తుంది కదండి, ఆ లిక్విడ్ అంతా మగ్గులోకి వచ్చేస్తుంది. అది మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు అండి, వాటర్తో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. ఫస్ట్ నేను ఆ హోల్కి రాయి ఏం పెట్టలేదండి, అలాగే వేస్తున్నాను. అది వచ్చి చెరకు పిప్పి ఉంటుంది కదండి, అది వేస్తున్నాను. నా దగ్గర ఎక్కువ డ్రై లీవ్స్ లేవు, అందుకని ఇది వేస్తున్నాను. ఫస్ట్ డ్రై లీవ్స్ ఉంటే ఫస్ట్ డ్రై లీవ్స్ వేయాలండి, ఒక లేయర్. ఆ తర్వాత నేను అన్నం కూరలు కూడా ట్రై చేస్తున్నానండి, ఇవి వేయొచ్చు అని చెప్పారు. ఇవి వచ్చి ఫ్లవర్స్ అండి, ఇంకా ఎగ్ షెల్స్ ఉన్నాయి, వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్, టీ పౌడర్ ఉంది, కిచెన్ వేస్ట్. అది కిచెన్ వేస్ట్లో వచ్చి మనము నేనేం వేస్తున్నానంటే ఈ ఫ్లవర్స్, ఫ్రూట్ పీల్స్, వెజిటబుల్ పీల్స్, ఇంకా ఎగ్ షెల్స్, టీ పౌడరు, కాఫీ పౌడరు ఇవి వేయాలండి. నాన్ వెజ్ వేయలేదు, నేను వేయకూడదు. నాన్ వెజ్ వేస్తే స్మెల్ వస్తుంది, పురుగులు ఎక్కువ వస్తాయండి. ఆ తర్వాత ఇవి ఆకుకూరలు కాడలు ఉంటాయి కదండి, కట్ చేసేసిన తర్వాత అవి కూడా వేస్తున్నాను. ఫస్ట్ ఒక లేయర్ డ్రై లీవ్స్ వేసిన తర్వాత కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ మనము ఈ అన్నం వేస్తున్నానండి. మిగిలిపోయిన అన్నం కూరలు ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. ఇందులో కూడా నాన్ వెజ్ వేయట్లేదండి, ఓన్లీ వెజ్ కర్రీస్, ఇంకా మిగిలిపోయిన అన్నం వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనం డ్రై లీవ్స్ వేసుకోవాలండి మళ్ళీ పైన. చూడండి, డ్రై లీవ్స్ వేసిన తర్వాత ఇలా ఉందండి. ఇలా వేసిన తర్వాత మనము పక్కన సెమీ షేడ్లో పెట్టుకోవాలండి ఈ పాట్ని తీసుకెళ్ళి. అంటే సగం ఎండ సగం నీడ పడే చోట కానీ ఎండలో కూడా పెట్టుకోవచ్చండి, ఏం కాదు. కాకపోతే త్వరగా డ్రై అవుతూ ఉందన్నమాట కంపోస్ట్. మనము కంపోస్ట్ చేసేటప్పుడు త్వరగా కంపోస్ట్ అయ్యే మెటీరియల్సే వేయాలండి కిచెన్ వేస్ట్లో. అంటే కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మొక్కజొన్న కంకి ఉంటుంది కదా,
అలాంటివి వేస్తే కంపోస్ట్ చాలా లేట్గా అవుతుందండి, అందుకని అవి తీసేయాలి. త్వరగా కంపోస్ట్ అయ్యే పదార్థాలే వేయాలండి కిచెన్ వేస్ట్లో. ఇక్కడ చూడండి, ఇది నెక్స్ట్ డే అండి. ఇందులో నేను కిచెన్ వేస్ట్తో పాటు వేరుశనగ తొక్కలు ఉంటాయి కదండి, అవి కూడా వేసాను. ఎందుకంటే నా దగ్గర డ్రై లీవ్స్ తక్కువ ఉన్నాయండి. ఇవి కార్బన్ సోర్స్గా పనిచేస్తాయని వేసానండి. కానీ అలా వేస్తే అవి త్వరగా డీకంపోజ్ అవ్వండి. అలా వేయకూడదు. కావాలంటే మనం మిక్సీలో బరగ్గా చేసి ఆ పొడి వేస్తే బెటర్ అండి. ఆ తర్వాత నేను మిగిలిపోయిన అన్నం కూరలు ఉంటే అవి వేసాను, కొంచెమే వేసానండి. వాటర్ మిలాన్ పీల్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ వస్తుందండి డీకంపోజ్ అయ్యేటప్పుడు, కాబట్టి మనం వాటర్ చల్లాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆ పైన డ్రై లీవ్స్ యాడ్ చేస్తున్నానండి. ఈ లీవ్స్ వచ్చి మేము కింద చెట్లు ఉంటే ఆ చెట్ల కింద పడిపోయినవి కలెక్ట్ చేసుకున్నాము. మనము కంపోస్ట్కి ఇలాగా కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చండి. ప్లాస్టిక్ కవర్స్లో కానీ గోతాం సంచుల్లో కానీ ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఇలా వాడుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, నేను అలా వేసిన తర్వాత 2 days వదిలేసానండి వేయకుండా కిచెన్ వేస్ట్. అది అలా వదిలేసేసరికి కలపకుండా ఇది కొంచెం ఫంగస్ వచ్చిందండి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని బాగా మిక్స్ చేసేస్తే మళ్ళీ మామూలు అయిపోతుందండి, ఏం కాదు. మనము వేసిన ప్రతిసారి ముందు రోజు వేసుంటాం కదా కంపోస్ట్, ఆ కంపోస్ట్ని ఒకసారి ఇలాగా కలబెట్టేయాలండి, మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఆ రోజు వచ్చిన కంపోస్ట్ ఇంకా డ్రై లీవ్స్ పైన యాడ్ చేసి దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే కలపాలన్నమాట. అలా కలుపుతూ ఉండాలి, యాడ్ చేస్తూ ఉండాలండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే నేను ఇడ్లీలు 2 మిగిలిపోయి ఉంటే అవి ఇంకా టీ పౌడరు, బనానా పీల్స్ వేశాను. ఆ తర్వాత అన్నం కూరలు కొంచెం మిగిలి ఉంటే అది వేసానండి. ఇంతకుముందు చెప్పాను కదండి, రైస్ వాటర్లో కిచెన్ వేస్ట్ 4 days నానబెట్టి ఆ కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి పిండి ఇందులో వేస్తామని, అదనమాట. అది కూడా వేశాను. వేసిన తర్వాత లాస్ట్లో డ్రై లీవ్స్ వేసి మూత పెట్టేశానండి. చూడండి, నేను తీసుకొచ్చి టెర్రస్ పైన ఎండలో పెట్టేశాను. ఎందుకంటే ఆ మెట్ల దగ్గర పురుగులు వస్తాయేమో అని అనిపించిందండి, తడి ఎక్కువ ఉండిపోయి. అందుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను. ఇక్కడ పెట్టిన తర్వాత ఒక 2 days తర్వాత కలుపుతున్నానండి. మనం ఒకసారి ఈ కుండ నిండుగా వేసేస్తాం కదా కిచెన్ వేస్ట్, ఆ తర్వాత మనము మళ్ళీ యాడ్ చేయకూడదండి. అలా యాడ్ చేస్తున్నామంటే కంపోస్ట్ తయారవడం లేట్ అయిపోతుంది అనమాట. ఇలా బాగా కలిపెట్టేయాలండి. పుల్లలు వేయకూడదని చెప్పాను కదా, వేస్తే కూడా త్వరగా డీకంపోజ్ అవ్వండి. ఇలా చూడండి, కంపోస్ట్ స్టార్ట్ చేసిన 1 week తర్వాత పైన ఈగలు బాగా వాలుతున్నాయండి. చిన్న చిన్న ఈగలు ఉంటాయి కదా కంపోస్ట్ చేసేటప్పుడు, ఆ ఈగలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇందులో సన్న సన్నగా పురుగులు కూడా కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సన్న సన్నగా తిరుగుతున్నాయి చూడండి. అవి కంపోస్టు తయారయ్యే ప్రాసెస్లో వస్తాయండి. అవి కూడా మనకి డీకంపోజ్ చేస్తాయన్నమాట. మన కంపోస్ట్ని, కిచెన్ వేస్ట్ని కంపోస్ట్గా మార్చడానికి అవి హెల్ప్ చేస్తాయండి. అవి ఇంకా పెద్దవి అయిపోతాయి. ఎలా అవుతాయంటే, మనం ఈ తడి ఇలాగే మెయింటైన్ చేసామంటే, ఎక్కువ తడి కంపోస్ట్లో ఉండిందంటే అవి ఇంకా పెద్దవి అవుతాయండి. అలా అవ్వకూడదంటే మనము ఈ కంపోస్ట్ని డ్రై చేయాలన్నమాట. అది ఎలాగంటే డ్రై లీవ్స్ యాడ్ చేయాలండి. కంపోస్ట్ ఎప్పుడైనా తడిగా అనిపిస్తే డ్రై లీవ్స్ యాడ్ చేయండి, అప్పుడు ఆ పురుగులు తగ్గుతాయి. డ్రై లీవ్స్ లేకపోతే మనం కార్డ్బోర్డ్ కూడా యాడ్ చేయొచ్చండి. అంటే అట్టపెట్టెలు ఉంటాయి కదా, అవి ముక్కలు చేసి యాడ్ చేయొచ్చు. ఇంకా న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసిన తర్వాత డ్రై లీవ్స్ నేను బాగా కలిపేసానండి, మొత్తం కొంచెం డ్రై అవుతుందని. మనం ఇలా డ్రై అవ్వాలంటే వాటర్ కూడా చల్లకుండా ఉండాలండి.
అప్పుడు అది డ్రైగా తయారవుతుందన్నమాట. ఇంకా గాలి బాగా తగిలేలా చేయాలండి. అందుకని నేను ఇలా హోల్స్ ఉండే మూతను పెడుతున్నాను. చూడండి, కంపోస్ట్ స్టార్ట్ చేసిన 2 వీక్స్ తర్వాత ఈ కంపోస్ట్ ఎలా ఉందో చూడండి. మనము కంపోస్ట్ ఎండినా పర్వాలేదు కానీ వానకు మాత్రం తడవకూడదండి, పురుగులు వచ్చేస్తాయి. వానకి తడవకుండా పైన ఏదైనా మూత పెట్టుకోండి వర్షాలు పడేటప్పుడైతే. ఈ కంపోస్ట్ వచ్చి మనం రోజు తిప్పుతూ ఉండాలండి. ఒకసారి ఇది ఫిల్ అయిపోయిన తర్వాత రోజు తిప్పుతూ ఉంటే బాగా ఎయిర్ సర్క్యులేట్ అయ్యి ఆ కంపోస్ట్ మంచిగా తయారవుతుందండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసాం కదా, అది నాకు కొంచెం డ్రైగా అనిపించిందండి. అలా డ్రైగా అనిపించినప్పుడు మనం కొంచెం వాటర్ చల్లాలి, లేకపోతే మన కంపోస్ట్ తయారవడం ఆగిపోతుందండి. అలా ఎండిపోయినట్టే ఉండిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ చల్లితే మళ్ళీ బాగా తయారవడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, కంపోస్ట్ స్టార్ట్ చేసిన 3 వీక్స్ తర్వాత కంపోస్ట్ ఎలా ఉందో చూడండి. మనము చెప్పాను కదండి, కిచెన్ వేస్ట్లో ఇంకా ఈ డ్రై వేస్ట్ వేసేటప్పుడు త్వరగా డీకంపోజ్ అయ్యేవే వేయాలండి. ఇలా పుల్లలు ఇంకా వేరుశనగ తొక్కలు అలాంటివి వేసామంటే మనం కంపోస్ట్ లేట్గా అవుతుంది. ఇంకా మనకి తిప్పడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి. చూడండి, కంపోస్ట్ స్టార్ట్ చేసిన 4 వీక్స్ తర్వాత అండి. కంపోస్ట్ చూడండి ఎంత బాగా వస్తుందో. అసలు పురుగులు అయితే ఎక్కడ కనిపించట్లేదు చూడండి. కంపోస్ట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 2 వీక్స్ అప్పుడు కనిపిస్తాయి కానీ ఆ తర్వాత అసలుకి డ్రై అయిపోతుంది కాబట్టి కనిపించవండి. ప్లాస్టిక్ బిన్స్తో మట్టి కుండని పోల్చి చూస్తే ఇందులోనే నాకు త్వరగా అవుతుంది అనిపిస్తుందండి. కంపోస్ట్ మంచిగా స్మెల్ కూడా వస్తుంది. మనకి కంపోస్ట్ బాగా తయారవుతుంది అనడానికి గుర్తు ఏంటంటే మంచి స్మెల్ వస్తుందండి. కుళ్ళిన వాసన వచ్చిందంటే అది సరిగా అవ్వట్లేదని మనం అర్థం చేసుకోవాలి. మనం ఇలా రోజు తిప్పుతూ ఉన్నామంటే మంచిగా తయారవుతుందండి కంపోస్టు. తిప్పడం ఆపేసామంటే మాత్రం డ్రై అయిపోవడం కానీ పురుగులు రావడం కానీ అలా జరుగుతుంది. ఇక్కడ చూడండి, కంపోస్ట్ స్టార్ట్ చేసిన 5 వీక్స్ తర్వాత చాలా వరకు డీకంపోజ్ అయిపోయిందండి. కంపోస్ట్ చాలా బాగా వచ్చింది. చూస్తున్నారా ఎంత బ్లాక్గా ఉందో. 6 వీక్స్ తర్వాత చూడండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలా ఉందో. సెవెన్ వీక్స్ తర్వాత చూడండి కంపోస్ట్. కింద అయితే ఫస్ట్ 2 వీక్స్ వాటర్ వచ్చేదండి, ఆ తర్వాత ఆగిపోయింది. 8 వీక్స్ తర్వాత అండి కంపోస్టు మనకి హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. అంటే మనకి ఎలా తెలుస్తుందంటే కంపోస్టు రెడీ అవుతూ ఉండగా అది మనం ఎంత వాటర్ చల్లినా కూడా నెక్స్ట్ డేకి డ్రై అయిపోతూ ఉంటుందండి. ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ముట్టుకుంటే పొడి పొడిగా ఉంటుందండి, తడి ఉండదు, పురుగులు ఉండవు. అలాంటప్పుడు మనము హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే డీకంపోజ్ అవ్వని వాటిని సెపరేట్ చేయాలి. అలా సెపరేట్ చేయాలంటే మనకి ఇలాంటిది కావాలండి. ఇది ఇంకా సన్నగా ఉంటే ఈ హోల్స్ బాగుంటుంది, ఇంకా పొడి పొడిగా వస్తుందండి. ఇది కూడా పర్వాలేదు. ఇలాగ మనం జల్లించుకోవాలండి. చూస్తున్నారు కదా కంపోస్ట్. ఇక్కడ చూడండి, ఇవి డీకంపోజ్ అవ్వవని చెప్పాను కదండి, ఇవి చాలా లేట్ అవుతుంది డీకంపోజ్ అవ్వడానికి. అవుతున్నాయి. ఇక్కడ చూసారా, వీటి వల్ల కొంచెం ఇబ్బంది ఏంటంటే మనం తయారు చేసే కంపోస్ట్ వీటిలో ఇరుక్కుని పోయి వాటిలో ఉండిపోతుందండి.
అలా కొంచెం లాస్ అవుతాము కంపోస్ట్. ఇవి కూడా డీకంపోజ్ అవుతున్నాయండి, కానీ ఇంకొంచెం లేట్ అవుతుంది. కానీ మనకి త్వరగా కావాలంటే ఇలా జల్లిచ్చేసుకుంటే మనం చేసిన కంపోస్ట్ మనకు వచ్చేస్తుందండి. ఇలా హార్డ్గా ఉండే అయితే వేయకండి కంపోస్ట్లో, మెత్తగా ఉండేవి వేస్తే మనకి త్వరగా కంపోస్ట్ వస్తుందండి. పుల్లలు, మొక్కజొన్న కంకులు, ఈ వేరుశనగ తొక్కలు ఇలాంటివి వేయకండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. చూడండి, అది జల్లిచ్చిన తర్వాత ఇంత కంపోస్ట్ వచ్చింది. మనము కంపోస్టు వాడుకోవాలి అనుకున్నప్పుడు 3 రోజుల ముందు నుంచి వాటర్ చల్లడం ఆపేయాలండి. ఆ తర్వాత 3 రోజుల తర్వాత మనం ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ కంపోస్ట్ని మన మొక్కలకి ఎంత అవసరమో అంత ఒక గుప్పెడు ఇచ్చేస్తే సరిపోతుందండి. ఇలా తయారు చేసుకున్న కంపోస్ట్ని నెలకి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ మన మొక్కలకి ఇస్తే చాలా బాగా పెరుగుతాయండి. ఇక్కడ దొండ చెట్టుకు వేశాను నేను. మిర్చి ప్లాంట్కి వేస్తున్నానండి. పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువ వేయండి, చిన్న మొక్కలకైతే ఒక గుప్పెడు సరిపోతుంది. ఇక్కడ చూడండి, మందార చెట్టుకు వేస్తున్నాను. మనం మొక్క మొదట్లో మట్టి పైనే వేసేయొచ్చండి, లేదంటే ఇలాగా కొంచెం మట్టి తీసి మొదలకి దూరంగా వేయాలండి, వేర్లు డ్యామేజ్ అవ్వకుండా. ఇందులో మిర్చి ప్లాంట్ ఉంది, మందార చెట్టు ఉందండి. ఇక్కడ నేను ఒక గుప్పెడు వేస్తున్నాను. వేసేసి మట్టి కప్పేస్తే మొక్క త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఆ న్యూట్రియంట్స్ని. ఇలాగా మనము ఎక్కువ తయారు చేసుకుంటే మంచిదండి. ఇంకా 2-3 కుండలు కానీ పెట్టుకుంటే మన మొక్కలు ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి వేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇంకా ఫైన్గా పౌడర్గా కావాలనుకుంటే ఇలా సన్నగా రంధ్రాలు ఉంటాయి కదండి, హోల్స్, అలాంటి ఒక కంటైనర్ తీసుకుని అందులో జల్లించుకున్నామంటే చూడండి ఎంత బాగా వస్తుందో. పొడి పొడిగా ఇంకా ఫైన్గా పౌడర్ లాగా ఉందండి. చూడండి, అందులో జల్లించిన తర్వాత పౌడర్ మెత్తగా పౌడర్ లాగా వచ్చిందండి. ఇది కూడా బాగా పనిచేస్తుందండి. బరగ్గా ఉంది కదా అది, ఈ పౌడర్ లాగా ఉండేది వచ్చి ఇంకా బాగా మొక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయండి. మీరు ఫస్ట్ రోజు చూసారు కదండి, ఇందులో నేను వెజిటబుల్ పీల్స్ వేశాను, ఫ్రూట్ పీల్స్ వేశాను, కొంచెం అన్నం కూరలు వేశాను. మీరు బిగినర్స్ అయితే అన్నం కూరలు వేయకండి, ఎందుకంటే అది తడి ఎక్కువైతే పురుగులు వస్తాయి. దాన్ని అడ్జస్ట్ చేయడం మీకు తెలియదు కాబట్టి బిగినర్స్ అయితే మాత్రం ఓన్లీ డ్రై లీవ్స్, కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసుకోండి కుండలో. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అన్నం కూరలతో స్టార్ట్ చేయండి. ఇదైతే చూస్తుంటే సేమ్ వర్మీ కంపోస్ట్ లాగుందండి. ఇందులో మన మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయండి, మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. ఎందుకంటే ఇందులో మనము వెజిటబుల్ పీల్స్ వేసాము, ఫ్రూట్ పీల్స్ వేసామండి, ఇంకా ఎగ్ షెల్స్, కాఫీ పౌడరు, టీ పౌడర్ అలాంటివి కూడా వేస్తాం కాబట్టి అన్ని న్యూట్రియంట్స్ మన మొక్కకి అందుతాయండి. ఇది మనకి ఎక్కువైతే లేకపోతే స్టోర్ చేసుకోవాలనుకుంటే మనము ప్లాస్టిక్ కవర్స్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు వాడుకోవచ్చండి. చూసారు కదండి, మట్టి కుండలో కంపోస్ట్ ఎంత బాగా వచ్చిందో. బ్లాక్గా మంచి స్మెల్ ఉందండి ఆ కంపోస్ట్ అయితే.
ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.